హైదరాబాద్‌లో సెంట్రల్ లైబ్రరీ ఉంటది. లక్షలాది పుస్తకాలు అక్కడే చదువుకోవడానికి ఉండే కుర్చీలు, అనేక మంది దాని మీద డిపెండ్ అవుతుంటారు. యూపీపీఎస్సీకి రాసేవాళ్ళు, అనేక పరీక్షలకు రాసే పోటీ పరీక్షలకు రాసేవాళ్ళంతా. అట్లాంటిది రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రాలో లేదు. ఇప్పుడు ఆంధ్ర రాజధాని అయినటువంటి అమరావతిలో దానికి తగ్గటువంటి ప్రయత్నం చేస్తున్నారు. స్టేట్ సెంట్రల్ లైబ్రరీని సాధారణ గ్రంథాలయానికి పరిమితం చేయకుండా దాన్ని ప్రపంచ స్థాయి విజ్ఞాన సాంస్కృతిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రిపేర్ చేస్తున్నారు. 150 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించబోతున్నారు స్టేట్ సెంట్రల్ లైబ్రరీ. ఈ నెలలోనే ప్రారంభించబోతున్నారు పనుల్ని. దీనికి అవసరమైన నిధుల్లో 100 కోట్లు దుబాయ్కి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ సోవా గ్రూప్ ఇవ్వబోతోంది. మిగతా 50 కోట్లను ఇతర దాతలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇవ్వబోతున్నారు. ఇంకా నిధులు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతోంది. 24 నెలల్లో ఈ లైబ్రరీ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యం. అంత ఖర్చు అవ్వదు నాకు తెలిసి. ఎందుకు అంత ఖర్చు పెడుతున్నారో తెలియదు. ఒక 40-50 కోట్లతో ఖర్చు పెట్టచ్చు. బిల్డింగ్‌కి వాటికి ఒక 10 కోట్లయితే 30-40 కోట్లతో పుస్తకాలు గాని, ఇతర టెక్నికల్ గాని ఖర్చు ఎక్కువ అవుతుంది. అది క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్. బట్ అక్కడ లైబ్రరీ అవసరం.